క్రైస్తవులుగా మనము పిలువబడుతున్నాం. క్రైస్తవులుగా పిలువబడ్డాం, కానీ క్రీస్తు కొరకు మనం ఏం చేస్తున్నాం? చెప్పబోయే పాఠం, దేవుడు మనల్ని లెక్క అడిగితే మన దగ్గర ఆన్సర్ ఉందా? అర్థమైందా? దేవుడు మనల్ని లెక్క అడిగితే, దేవుడు ఎప్పుడు లెక్క అడుగుతాడు? బ్రతుకున్నప్పుడా? మరణించిన తర్వాత అడుగుతాడు. మరణించిన తర్వాత మనం వెళ్ళే ఆత్మకి అక్కడ లెక్క మనకి ఉంది. 2 వారాల క్రితం నేను పాఠం చెప్పాను. ఎవరికైనా జ్ఞాపకం ఉందా? ఏం పాఠం జ్ఞాపకం ఉంది అందరికీ? ఎవరు రాసుకోలేదా? ఏం పాఠం చెప్పానండి? ఎవరైనా చెప్పాలి? అందులో నోహా గురించి చెప్పాను, నోహా గారి గురించి చెప్పాను. తరాలు మారని మనుషులు. అవునా? మనం రాసుకుంటే మనకి ప్రతిదీ కూడా జ్ఞాపకం ఉంటుంది. దానికోసం జ్ఞాపకం తప్ప నేనేదో చెప్తున్నాను కాదు. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలు, మనం చిన్నప్పుడు స్కూల్లో చదువుకున్నప్పుడు లెక్చరర్ అడుగుతాడు, ఏం మీకు చెప్పాను? అప్పుడు చెప్పకపోతే ఏమంటాడు మాస్టర్, అదే లెక్చరర్ ఏమంటాడు? స్టాండ్ అప్, గోడకు చేయమంటాడు. అవునా? ఇక్కడ అలా లేదు కదా. దేవుని జ్ఞానం ఎందరైతే వింటారో వారే దేవునికి వారసులు అవుతారు. ప్రియమైన దేవుని పిల్లలు, కడవరి దినాల్లో మనం బ్రతుకుతున్నాం, ఆఖరి దినాల్లో మనం జీవిస్తున్నాం. మరి దేవుడు లెక్కలు అడిగినప్పుడు మన దగ్గర సందర్భం ఏదనేది ఈ మధ్యాహ్న సమయంలో మనం చూడాలండి. ఎందుకంటే దేవుడు తన ప్రవక్తల చేత, భక్తుల చేత ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మనందరి కొరకు రాయించాడు. అవునా? మన దగ్గర రుజువు లేదు, మేము ఎలా బ్రతకాలి అంటే మనం సరిపోం. అవునా? ఒకవేళ బైబిలే కనుక మన దగ్గర లేకపోతే మనం ఏం చెప్పలేం. అవునా? దేవుడు నీకు 66 పుస్తకాలు, ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మన చేతికి ఇచ్చాడు. అవునా? మరి దీన్ని ఇస్తున్నప్పుడు దీన్ని ఎంతమంది ప్రతిరోజు చదువుతున్నారు? ఎంతమంది దేవుని వాక్యాన్ని దేవరాత్రు ధ్యానించుచున్నారు? ప్రియమైన దేవుని పిల్లలు, ఒకప్పుడు మనకు రక్షణ లేనప్పుడు, మారు మనసు లేనప్పుడు మనం కూడా లోక సంబంధమే. ఎప్పుడైతే రక్షణ ఓడలోకి వచ్చామో, సంఘంలోకి మనం వచ్చామో, సంఘంలోకి వచ్చిన తర్వాత, రక్షణ తీసుకున్న తర్వాత మనము దేవుని కొరకు ఎలా వాడబడుతున్నాం? దేవుని కొరకు మనం ఏం పని చేస్తున్నాం? ప్రియమైన దేవుని పిల్లలు, ఈ ప్రకృతి ఊడలో ప్రతి మనిషి కూడా దేవుడు లెక్క అడుగుతాడండి. అవునా? అరబీ దేశం అవ్వచ్చు, మన ఇండియా దేశం అవ్వచ్చు, ఏ దేశమైనా సరే ప్రపంచంలో 6 నేల మీద కనపడుతున్న ప్రతి మనిషిని కూడా దేవుడు లెక్క అడుగుతాడు. మొదటిది దేవుడు ఏమడుగుతాడు? నీకు ఇంత ఆయుష్కాలం ఇచ్చాను, ఆయుష్కాలం నువ్వేం చేసావు? ఆయుష్కాలం ద్వారా నీ కోరికలతో నువ్వు బ్రతికావా, లేదంటే నా కొరకు నువ్వు బ్రతికావా అని అడిగినప్పుడు దేవుడు, మనం ఆయన కొరకు బ్రతికితే చెప్పొచ్చు, దేవా నీ కొరకు మేము బ్రతికామని. ప్రత్యేకంగా మనం అనగలదు. ఆల్రెడీ మన మాటలు, మన ఊహలు, మన ఆలోచనలు దేవునికి తెలుసు. అవునా? ఈ ప్రకృతి దేవుడు మనకి సాక్షిగా పెట్టాడు. అనుకోవచ్చు మన మాటలు ఎవరు అంటారు కదా, మనం సీక్రెట్గా ఫోన్ మాట్లాడుతున్నాం కదా, ఎవరు ఆలగిస్తారు అనుకుంటారు. ఆకాశమా ఆలగించు, భూమి చెవియకుము, యెషయా గ్రంథం 1:2 ఉంటుంది. అవునా? అవి మనకి కేంద్రాలుగా దేవుడు పెట్టాడు. చాలా మంది సీక్రెట్గా పాపాలు చేసేవాళ్ళు లేరా? అందరూ ఉన్నప్పుడు సంఘంలో బైబిల్ తీసి ఎంతో నిష్టగా చదువుతారు. అదే మనుషులు ఎవరు లేనప్పుడు ఏం చేస్తారు? వాళ్ళు భయంకరమైన వీడియోలు, భయంకరమైన వ్యసనాలతో పాడవుతున్న వ్యవస్థ. చాలా మంది పాడైపోతున్నారు. మనం సంఘంలో ఉన్నప్పుడే కాదు, భయభక్తులు మన బెడ్రూమ్లో ఉన్నప్పుడు, మనం చేస్తున్న పనులు ఉన్నప్పుడు, మన గ్రామంలో ఉన్నప్పుడు, మన ఊరిలో ఉన్నప్పుడు, ప్రతి టైంలో కూడా దేవునికి ఇష్టరాలుగా, ఇష్టమైన వారుగా మన జీవితాలు కనపడాలండి. బాప్తిజం తీసుకున్నప్పుడు చాలా మంది కొన్ని ప్రమాణాలు చేస్తారండి. సంఘం ఎదురకుండా, సేవకులు ఎదురకుండా, ప్రకృతి పంచభూతాలు ఎదురకుండా కొంతమంది ప్రణాళిక చేస్తారు. అవన్నీ చూస్తున్నాయి. ఏమని? బలవంతంగా ఎవరు బాప్తిజం ఇవ్వరండి, మీ ఇష్టపూర్వకంగా ఇస్తారు. మొట్టమొదటి క్రీస్తును అంగీకరించాలి. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా క్రీస్తు కొరకు నువ్వు నిలబడాలి.
అలాగైతే బాప్తిసం తీసుకో, లేకపోతే లేదు. నో. ఏ ఒక్క సేవకుడు కూడా ఎవరిని కూడా బలవంతం పెట్టరండి. మన ఇష్టపూర్వకంగా మనం తీసుకోవాలి దీన్ని. బాప్తిసం అని దేన్ని తీసుకుంటున్నాం మనం? చెప్పాలి, దేన్ని తీసుకుంటున్నాం మనం? దేవుని రాజ్యానికి వెళ్ళాలని, క్రీస్తుని తెలుసుకోవాలని, క్రీస్తు కొరకు నువ్వు ప్రకటించాలని, రక్షణ అనే యొక్క మార్గంలో మనం అందరం వచ్చేసామండి. అవునా? అన్నటి నోహా సమయంలో వాడలోకి వచ్చారు 8 మంది. అవునా? వాళ్ళు రక్షించబడ్డారు. కానీ చాలా మందిని దేవుడు పిలిచాడు నోహా ద్వారా, ఎవరు వాడెక్కలేరు. కానీ ఈ రోజులో ఆ వాడ అనేది సంఘం అండి మనకి. అవునా? ఈ సంఘంలో ఎందరైతే వస్తున్నారు, ఎందరైతే దేవుని మాటలు వింటున్నారు, ఈ విన్న మాటలండి ఇక్కడ విని ఈ సౌతో వదిలేయడం కాదు. రూమ్కి వెళ్ళిన తర్వాత కూడా మనం ధ్యానించాలండి, చదవాలి. ప్రతిరోజు బైబిల్ చదవాలి. బైబిల్ చదివితేనే కదా దీని పట్ల మనకు అవగాహన అనేది పెరుగుతుంది. ఇందులో రాసిన మర్మాలు అన్నీ కూడా మనకి తెలిస్తే కదా. కానీ చాలా మంది ఏం చేస్తారంటే రూమ్కి వెళ్ళి బైబిల్ పక్కన పెట్టేస్తారు. అందరినీ లొంగ తీసుకుంటుంది స్మార్ట్ ఫోన్. అవునా? ఫోన్లో తలకాయ పెడుతున్నారు, యూట్యూబ్లోకి వెళ్తున్నారు, ఫేస్బుక్లోకి వెళ్తున్నారు, టిక్టాక్లోకి వెళ్తున్నారు, అన్నింటిలోకి వెళ్తున్నారు. వెళ్ళొద్దట్లేదు. దేనికి ఇచ్చే సమయాన్ని దానికే పరిమితం కాదు మనకి మొబైల్. ప్రియమైన దేవుని పిల్ల, ఏమి ఈరోజు మనం బ్రతుకున్నాం, రేపు పొద్దున్న మరణించవచ్చు. అవునా? అసలు ఇప్పుడు దినాలు ఎలా ఉన్నాయండి? చాలా భయంకరంగా ఉన్నాయి. అవునా? అరగంటకు ఒక సిచ్యువేషన్ జరుగుతుంది. ఏమవుతుందో తెలుసుకోవాలి. అరగంట సమయంలో ప్రతిదీ కూడా జరుగుతుంది. మనం చూస్తున్న సోషల్ మీడియాలో ఎన్నో నేరాలు, ఘోరాలు, హత్యలు, మానబంధాలు ఇవన్నీ మనం చూస్తున్నాం. కానీ భయభక్తులతో లేకుండా మన ఇష్టం వచ్చిన మన జీవితాలు జీవిస్తే దేవుడు లెక్కడితే మనం ఏం చెప్తున్నాం? దేవుడిచ్చిన ఆయుష్కాలం ఈ లోకం కనుక, దేవుడిచ్చిన ఆలోచనలు ఈ లోకం కనుక మనం ఖర్చు పెట్టాలి కాదు కదా. తండ్రి అయిన దేవుడు ఎన్నో కలలు కన్నాడు. మనం తల్లి గర్భంలో వచ్చిన వారు మన అందరం కూడా. ఈ ప్రకృతి ఒడిలో దేవుడు ఇంకా మనం కాపాడుతున్నాడంటే ఇంకా నువ్వు దేవుని గురించి తెలుసుకోవలసిన అంశాలు ఎన్నో ఉన్నాయి. 60,000 పుస్తకాలు ఎన్నో ఉన్నాయి. దీన్ని చదివిన వారు ఎప్పుడు కూడా తొట్టాలండి, ఎప్పుడు కూడా పడరు, లోకంలో పడరు. దీన్ని చదివేలా చదవాలి. ఏదో నామకార్థానికి వారం ఒకసారి బైబిల్ తీసి దీన్ని ఓపెన్ చేసి ఒక అధ్యాయం చదివేసి దేవా నీకు స్తోత్రం, దేవా నీకు వందనాలు అని దుప్పటి మూసుకెళ్ళి పడుకుంటే ఏమి లేదు. అవునా? ఇక్కడికి వచ్చిన మనము విన్నది రాసుకోవాలి, రూమ్కి వెళ్ళి కదా చదవాలి. అదే క్రైస్తవ భక్తి అంటే. ఇక్కడికి వచ్చి కూర్చుని మన రూమ్కి వెళ్ళిపోయి మనం పట్టుకుని మన పనిలో మనం ఉంటే దేనికి ప్రయోజనం చెప్పండి? ఇదేమన్నా మనం ప్రీగిస్తున్నారు వాళ్ళు కాదు కదండి. ఎన్నో రూపాయలు, ఎన్నో రియల్స్ ఈ సంఘానికి రెంట కట్టి ప్రతి నెల మనం మన సంపాదనలో మనం కొంత వస్తే దేవుని వాక్యం మనం వింటామంటే ఎంత జాగ్రత్తగా వినాలండి. అంటే ₹1 బయటకు వెళ్ళి మీరు కష్టపడాలండి, ఎంత చెమట వచ్చాలండి. ఇళ్లలో పనిచేసే వాళ్ళు ఎంత సాధన చేయాలండి. అవునా కదా? మరి ఆ కష్ట జీవితంలో మనం దేవునికి ఇచ్చినప్పుడు మన పరిస్థితులు కూడా మార్చుకోవాలి కదండి. ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలు, దేవుడు లెక్కడితే మన దగ్గర జవాబు లేకపోతే కనుక ఖచ్చితంగా మనం వెళ్ళిపోవాల్సింది నరకానికేనండి. ఖచ్చితంగా వెళ్ళిపోతారు. దేవుడు సమయాన్ని ఇస్తున్నాడు, రోజు నీకు పొడిగిస్తున్నాడంటే ఆయుష్కాలం. మరి దేవుని కొరకు నువ్వు ఏ తలాంతులు నువ్వు వాడబడుతున్నావు? ప్రతి వారికి దేవుడు తలాంతులు ఇచ్చాడు. ఒకరు పాటలు పాడి తలాంతులు ఇచ్చారు, ఒకరు ప్రార్థన చేసే తలాంతులు ఇచ్చారు, ఒకరికి వాక్యం చెప్పగల తలాంతులు ఇచ్చారు, ఒకరు వాయిద్యాలు వాయించే తలాంతులు ఇచ్చారు. అవునా? ఏ తలాంతులో మనం వాడబడుతున్నాం? వాడబడాలండి. నీకు ఒక కీర్తన చదవడానికి దేవుడు నీకు అవకాశం ఇచ్చాడంటే దాన్ని బట్టి నువ్వు అర్థం చేసుకోవాలి. అమ్మో దేవుడు నన్ను వాడుకుంటున్నాడు, నేను జాగ్రత్తగా ఉండాలి, దేవుని కొరకు నేను ఖచ్చితంగా నిలబడాలి. నా బ్రతుకు లోకం కొరకు కాదు, దేవుని కొరకే నేను బ్రతకాలని ఒక మాదిరి మనలోనికి రావాలంటే ఎవరిని విడిచిపెట్టండి. దేవుడు ఎవరిని విడిచిపెట్టడు. తొలి మానవుడు ఆదాము అవ్వ, వారికి పుట్టిన కయ్యేని ఏబేలు. అవునా? ఆదాంకి అవ్వకి పుట్టిన 2 కుమారులు ఎవరు? కయ్యేను మొట్టమొదటి, రెండోది ఏబేలు. అక్కడి నుంచి దేవుడు లెక్కట్టు మొదలు పెట్టలేదా? మొదలు పెట్టాడండి. కయ్యేను ఏబేలు చంపేసినప్పుడు దేవుడు అడుగుతాడు, నీ తమ్ముడైన ఏబేలు ఎక్కడని.
ఏమంటాడు, నేను నా తమ్ముని కానీ కావాలండా అని ఇరుచుకుంటూ మాట్లాడుతూ ఉంటాడు. అది కూడా దేవుడు లెక్క అడుగుతున్నాడా? ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలు, చిన్న మందగా ఉన్న మనము, సత్యములు వెతుకుతున్న మనము, దేవుని వాక్యం ప్రకారంగా మన జీవితాలు జీవించి మనం ముగిస్తే కనుక నిత్య రాజ్యంలోనికి మనం అందరం చేరుకుంటాం. ఎందుకంటే దినాలు చెడ్డవి, సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. సద్వినియోగం చేసుకోవాలంటే పండగలు వచ్చినప్పుడు కాదు, సంక్రాంతి వచ్చినప్పుడు కాదు, క్రిస్మస్ వచ్చినప్పుడు కాదు, ప్రతిరోజు దేవుని మీద ఆధారపడి బ్రతకాలి. దేవుని మాటలు మన హృదయంలో ఉండాలి. మనము మారు మనసు పొంది దేవుని కొరకు బ్రతుకుతూ ఉండాలి. రక్షణలోకి వచ్చాం. ఇప్పుడు ఒక చెట్టు వేస్తామండి మనం, ఆ చెట్టు కాయకుండా అలాగే ఉంటే ఫలితం ఉందంటారా? ఇవరకు అటుతోట వేసినప్పుడు మా నాన్నగారు అటుతోట గొడ్డు పందులు ఉంటాయండి అక్కడక్కడ, అంటే అవి వాటికి ఎరువు వేస్తారు కానీ కాయలు ముద్దులా ఉంటాయి. అంతే నా దృష్టిలో అంటే ముద్దులా ఉంటాయి. సేంద్రీయ సంఘంలోకి వచ్చినప్పుడు చాలా మంది అలాగే ఉంటారండి. వస్తున్నారు, ఏమి నేర్చుకోవట్లేదు. నేర్చుకోవాలి. చిన్నప్పుడు మనం స్కూల్కి వెళ్తే వాళ్ళని మాస్టర్ అని చెప్పినప్పుడు చక్కగా మనం గురి పెడతాం. కానీ దానికన్నా విలువైన దేవుడి మాటలు. మనం మరణించిన తర్వాత మన బ్రతికి ఎలా ఉండబోతుందో, మన ఆత్మ ఎక్కడికి వెళ్ళబోతుందో అనేది దేవుడు అరగాల పుస్తకాలు రాయిస్తే మనం ఏం చేస్తున్నామంటే నిర్లక్ష్యం చేస్తున్నాం. వాకింగ్ చదవాలంటే తలగా కూడా చదువుకుంటాం. ఒక గంట బైబిల్ ముందు తిష్టి వేయాలంటే కాళ్ళు చేతులు మనకి పీకేస్తూ ఉంటాయి. అవునా? అంటే ఈ ధర్మశాస్త్రం పరిశుద్ధ గ్రంథాన్ని మనం దూరం చేసుకుని ఎంత ఎత్తి అడగాలన్నా మన వల్ల కాదండి. అసలు మన వల్ల అవ్వదు, వెళ్ళం కూడాను. పరిశుద్ధ గ్రంథాన్ని ఎప్పుడైతే మనం చదువుతామో, దీంట్లో ఉన్న మర్మ విషయాలని మనం తెలుసుకుంటామో, పూర్వీకులు, భక్తులు, ప్రవక్తలు వాళ్ళు ఎలా బ్రతికారు, దేవుని కొరకు బ్రతికితేనే వాళ్ళ జీవితాలు దీంట్లో రాయించాడు దేవుడు. మరి మన పేర్లు కూడా తన జీవ గ్రంథంలో దేవుడు రాయించుకుంటున్నాడు కదా, అవునా కదా? ఇందులో ఉన్న మన పేర్లు, ఇందులో మన పేర్లు ఉంటే ప్రకృతికి విరుద్ధంగా ఉంటుందండి. మన పేర్లు ఇందులో ఉండవు. పరలోకంలో సమూహంలో ఉన్న జీవ గ్రంథంలో మన పేర్లు రాయబడుతున్నాయి. నీకు ఇంత సమయం ఇచ్చాను. ప్రభునందు ప్రియమైన దేవుని వల్ల దేవుడు లెక్క అడుగుతున్నాడు ఎవరిని. ఒకసారి వాక్యంలోకి వెళ్దాం. బబులోని సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్న చక్రవర్తి బెల్షస్సర్, అందరికీ తెలుసా? బెల్షస్సర్ తన పరిపాలనలో పనిచేస్తున్నప్పుడు దేవుడు లెక్క అడిగాడు. బెల్షస్సర్ దేవుడు నమ్ముకున్నాడా? చెప్పాలి. బెల్షస్సర్ దేవుడు నమ్ముకున్నాడా? లేదు. అయినా దేవుడు ఎందుకు లెక్క అడుగుతున్నాడు అంటే అతని చేతిలో పరిపాలన ఉంది, రాజ్యం వెళ్తున్నాడు, మనుషులందరినీ రాజ్యం వెళ్తున్నాడు, 1000 మందికి విందు చేసి భోజనాల పదార్థాలు పెడుతున్నాడు. కానీ తప్పు చేస్తున్నాడు. ఎందుకు తప్పు చేస్తున్నాడు? వాక్యంలోకి వెళ్దాం. దానియేలు గ్రంథం దానియేలు గ్రంథము 5వ అధ్యాయం. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనం. అందుకు వారు యెరూషలేములోని దేవుని నివాసముకు ఆలయము నుండి తీసుకొచ్చిన తెచ్చి ఉంచగా రాజును అతని అధిపతులను అతని రాణును అతని ఉపపత్నులను వాటిలో ద్రాక్షరసం పోసి త్రాగిరి. చూడండి ఎందులో పోసి తాగుతున్నారండి వీళ్ళు? బంగారు గిన్నెలో. అది ఎక్కడ ఉంది? యెరూషలేము దేవాలయంలో ఉంది. సొలొమోను మందిరం కట్టించినప్పుడు దాన్ని జాగ్రత్తగా భద్రపరచారు. వీళ్ళకి ఈ కోరికలకి ఏం కావాల్సి వచ్చిందంట? దేవుని మందసంలో ఉన్న గిన్నె, బంగారు పేప గిన్నెలో ద్రాక్షరసం మరిగించుకుని దాంట్లో కాచుకుని, ద్రాక్షరసం అంటే మద్యం, అదవుతుంది అందరికనే. మద్యం అంటే మందు. అంటే ఒక చక్రవర్తి, ఒక రాజు, ఆ బబులోని సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్న రాజు చక్రవర్తి ఏం చేస్తున్నాడు? దేవునికి ఇష్టం లేని పనులు చేస్తున్నాడు. మరి దేవుడు లెక్క అడగడా?
అడుగుతాడు, ఖచ్చితంగా అడుగుతాడు. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలు, అదే దానియేలు గ్రంథం 5:4 చూడండి. వారు బంగారు, వెండి, ఇత్తడి, ఇనుము, మ్మ్. కర్ర, రాయి అను వాటితో చేసిన దేవతలను స్తుతించుచు సరిపోతుంది. ద్రాక్షారసం త్రాగుచుండగా ఓకే సార్. అంటే ఇత్తడితో, బంగారంతో, వెండితో చేస్తున్న విగ్రహాలను కూడా ఏం చేస్తున్నారు? వాళ్ళు కొలుస్తున్నారు. ఇప్పుడు కూడా ఈ తరంలో ఉన్న అయ్యే విగ్రహాలను చూసారు, మనం ప్రతిమలకు మొక్కుతున్నారు చూసారు, అయ్యే. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలు, మరి దేవుడు లెక్క అడిగినప్పుడు ఈ రాజుకి చెమటలు పడతాయి. ఏంటి, నన్ను కూడా దేవుడు లెక్క అడుగుతాడంటే ఖచ్చితంగా అడుగుతాడు. చూడండి, అదే దానియేలు గ్రంథం 2వ అధ్యాయం, అదే దానియేలు గ్రంథం క్షమించాలి 5వ అధ్యాయం 24వ వచనం. కావున ఆయన ఎదుటి నుండి ఈ అరిచేయి వచ్చి ఈ వ్రాతను రాసిన శాసనం ఏదనగా మెనే టేకే ఉపాసన. ఈ వాక్య భావం ఏమనగా మినే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూసి దాన్ని ముగించెను. టేకేల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తోచగా. అంటే మినీ దానికి అర్థం కింద రాయించడం రిఫరెన్స్ అదవుతుందా? అంటే దేవుడు అక్కడ చేసిందంతా కూడా దేంట్లో తోస్తున్నాడు? త్రాసులో తోస్తున్నాడు. ఇప్పుడు మనం చేస్తున్నాడు దేంట్లో తోస్తాడు? దేవుడు త్రాసులోనే తోస్తాడు. అవునా? అంటే ఈ దానియేలు గ్రంథం రాసినప్పుడు మనం పుట్టలేదని, మా తాతలు ముత్తాతలు కూడా పుట్టలేదు. అదవుతుందండి. మరి అప్పుడు మాటలు ఇప్పుడు మనం చదువుకుంటున్నామంటే మరి ముందున్న భక్తులు, ప్రవక్తలు వారు ఎంత శ్రద్ధ చూపించారండి. మరి భక్తుడైన దానియేలు మరి ఎలాగా ఇవి రాయించాడు మన కొరకు చూసారా? లెక్క అడుగుతున్నాడు దేవుడు, త్రాసులో చూస్తున్నాడు. కానీ మనం నిమ్మకు నీరెట్లను అంటే ఒక రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న ఒక తాగుబోతుకి రాజ్యం ఇస్తే ఎలా ఉంటుందని చెప్పండి? ఎలా ఉంటుంది? ఒక కుటుంబాన్ని నడిపిస్తున్న యజమాని తాగుబోతే అయితే ఆ కుటుంబం ఎలా 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 డెవలప్ అవుతుందండి? ఎలా పోషించబడుతుంది? ఇప్పుడున్న కుటుంబాలు ఎలా ఉన్నాయి కదండి. పిల్లలు, భార్య బాగుంటే భర్త ఏమో పచ్చి తాగుబోతులుగా మారిపోతున్నారు. తాగేసి రోడ్లంతా పడిపోయి మళ్ళీ పిల్లలు గోల 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 గోల. ఎంత ఇబ్బంది చెప్పండి. ఒక యజమాని తాగుతూ ఉంటే, మద్యం చేయిస్తూ ఉంటే ఆ కుటుంబాన్ని ఎలా పోషించుకుంటాడు? పోషించుకోలేడు కదండి. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలు, లేదంటే ఇప్పుడు మనకి డ్రైవర్ మనకు ఉన్నాడు అనుకో, ప్రశాంత్ అన్నే పెడదాం ఒక 2 నిమిషాలు, ఏమనుకోకుండా. ప్రశాంత్ అన్న ఎవరు? డ్రైవర్. అవునా? అంటే ఇక్కడ జాబ్ డ్యూటీ చేస్తున్నారు, డ్రైవర్ జాబ్. ఆయన మన అందరినీ బస్సులో తీసుకొస్తున్నారు. ఆయనే కనుక మద్యం తాగి మన బస్సు తీసుకొస్తే ఎవరిని ఎక్కుతారంటారు బస్సు? చెప్పండి. లేదు అరగంట కదా దోహ తీసుకొచ్చేసి ఇక్కడ దించేస్తారు, వెళ్ళిపోదాం. దించుతారంట, ఎక్కుతారంటారు బండి. ఎక్కరో. ఎందుకంటే మనకు భయం, అమ్మో ఎక్కడైనా గుద్దేస్తామని చచ్చిపోతామేమో, ఇంటికాడ మన ఫ్యామిలీ ఏమైపోతారు, ఇక్కడ బ్యాంక్ బ్యాలెన్స్ ఏమైపోద్దాం. అవునా కదా? అంత భయం. మరి ఈ రాజు మరి తాగుతూ ఉంటే ద్రాక్షారసం ఆ యెరూషలేములో పాత్రను తెప్పించుకురావడం, తన తండ్రి అయిన నెబుకద్నెజరుతో చెప్పడం. బెల్షస్సరు ఎవరు కొడుకు? నెబుకద్నెజరు కొడుకు. అంతే కదా? ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక బస్సు మనం ఎక్కుతున్నాం, ఒక కారు మనం ఎక్కుతున్నాం, వాళ్ళ మద్యం తాగారంటే మనం అస్సలే ఎక్కమండి. ఎక్కినా పోతామన్న భయం. లేదు అరగంట కూర్చోండి అని వాళ్ళు బలవంత పెట్టినా అసలు మనం ఎక్కం. మీ పని మీరు చూసుకోండి, మా పని మేము చూసుకుంటాం. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లరా, దానికోసమే మనకు భయపడుతున్నాం. మనం మరణించిన తర్వాత మరో బ్రతుకుంది. నువ్వు చనిపోయిన తర్వాత ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళబోతుంది. మరి ఆత్మ దేవుడు లెక్క అడిగినప్పుడు నీ దగ్గర జవాబు లేకపోతే ఏమైపోతాం? మనం దేవుని కొరకు మనం బ్రతుకుతున్నామంటే, జీవిస్తున్నామంటే, ఒక బబులోని సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్న ఈ చక్రవర్తిని దేవుడు లెక్క అడుగుతున్నాడు. మరి ఈనాటి క్రైస్తవులుగా మనం బ్రతుకుతున్నాము, జీవిస్తున్నాము. దేవుడు మనం లెక్క అడుగుతారు కదండి. చూడండి, యేసుక్రీస్తు వారు కూడా మాట్లాడుతున్నారు. చూడండి, మత్తయి రాసిన సువార్త
మత్తయి రాసిన సువార్త 12వ అధ్యాయము అన్నది మత్తయి రాసిన సువార్త కొత్త నిబంధన 12వ అధ్యాయం 36వ వచనం నేను చెప్పిన చూడు. నేను మీతో చెప్పినది ఏమనగా మనుషులు పలుకు వ్యర్థమైన మాటల గురించి అండి. ఇక్కడ యేసుక్రీస్తులో దేన్ని క్యాచ్ చేస్తున్నారు? మాట. ఇక్కడ మైకు బట్టి సేవకులవని ఎవరవని బిషపులవని ఎవరు మాట్లాడినా మాట లెక్క అప్పగించాలి. ఎప్పుడది? ఇప్పుడా? విమర్శల దినం. అది ఎప్పుడు? మరణించిన తర్వాత, మొదట మరణం అయిన తర్వాత, దేవుని ఎదుట నుంచున్నప్పుడు విమర్శన దినములో నువ్వేం మాట్లాడు, నువ్వేం పలుకుతున్నావు, నువ్వేం చేస్తున్నావు, ఎవరి వరకు నువ్వు అబద్ధ సాక్ష్యం చెప్తున్నావు, ఆ బ్రదర్ లేనప్పుడు ఈ బ్రదర్ కోసం నువ్వు చెప్తున్నావా, ఈ సిస్టర్ లేనప్పుడు ఆ సిస్టర్ కోసం నువ్వు మాట్లాడుతున్నావా? కానీ విమర్శన దినాన్ని దేవుడు ఖచ్చితంగా లెక్క అప్పగించాలి. ఎవరు మాట్లాడుతుంది? మాట యేసుక్రీస్తులోనేనండి. అవునా? ప్రియమైన దేవుని పిల్లరా, అన్ని అవయవాల్లో నాలుక చాలా చిన్నదండి. కానీ అదే మనిషిని పాడు చేసేస్తాగానే కాదు, మనిషిని బాగుపడతాగానే కాదు. చిన్న నాలుకని సమాధానం ఏదో సామెత ఉంటుంది కదండి, పూర్వీకులు చెప్తారు కదా, ఊరు బాగుంటే నీ నోరు బాగుంటే ఊరు బాగుంటుంది, నీ నోరు బాగోపోతే అంటే ఆడి సమాధానం బాగోదు. అది ఎలా మాట్లాడతాడంటే ఇంకా ఇష్టం వచ్చినట్టు కంట్రోల్లో ఉండడం అనమాట. ఇంకా అంటే మన మాట కూడా దేవుడు లెక్క అప్పగించారు. ప్రభునందు ప్రియమైన దేవుడు మాటలోనే కాదు, నీ ప్రవక్తన విషయంలో కూడా లెక్క అడుగుతాడు దేవుడు. అర్థమవుతుందండి? నీ ప్రవక్తన ఎలాగుంది దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, దేవుని కొరకు నువ్వు బ్రతికినప్పుడు నీ ప్రవక్తని ఎలా చూసుకుంటున్నావు అనేది కూడా దేవుడు ఖచ్చితంగా అడుగుతాడు. ప్రియమైన దేవుని పిల్లలు, ఒక్కరు ఇద్దరు కాదని చూడు. నేను మీతో చెప్పినది ఏమనగా మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గురించి విమర్శన దినం లెక్క అప్పగించి చూపవలసి ఉండును. అందుకని మనం మాటలో ఎక్కువగా ఉండకూడదండి. ఎందుకు ఎక్కువగా ఉండకూడదంటే విస్తారంగా మాట్లాడితే మన నోటంట ఏవో మాటలు వచ్చేస్తూ ఉంటాయండి. ప్రియమైన దేవుని పిల్లలు, దేవుని కొరకు మనం బ్రతుకుతున్నామంటే ఎంతలో మాట్లాడాలి అంతవరకే. ఇతరుల వల్లే మనం ఉండకూడదు అలాగా. ఎందుకంటే ఒకప్పుడు అలాగే ఉన్నాం. ఇప్పుడు మారు మనసు పొందాము, క్రీస్తులో రక్షణ తీసుకున్నాము, ఆయన రక్తం ద్వారా మనం కడగబడ్డాము. మరి మనం మార్పులు ఉండాలి కదండి మనలో. ఇంకెప్పుడు నేను ఇలాగే ఉంటానంటే ప్రయోజనం ఏంటండి? ఇప్పుడున్న క్రైస్తవ సంఘాలు బట్టి చెప్తున్నానండి. ఇప్పుడు క్రైస్తవులు ఉన్న భక్తిని బట్టి నేను చెప్తున్నాను. ఇప్పుడు కొత్తగా ఎవరినైనా రక్షణలో తీసుకురావాలంటే చాలా సింపుల్ అండి, చాలా ఈజీ. అదే వచ్చిన వారు మళ్ళీ లోకంలోకి వెళ్ళి వాళ్ళు మళ్ళీ రప్పించాలంటే చాలా కష్టమండి. అవునా కదా? ఎందుకంటే నీకు వాక్యం తెలుసు, పాపం చేస్తే ఏముంటుందో నీకు తెలుసు. అయినా నువ్వు కాదని మళ్ళీ లోకంలోకి వెళ్ళిపోతున్నావంటే మరి వాళ్ళ బ్రతుకులు ఎలాగుంటాయి? వాళ్ళ దేవుడు వదిలేస్తాడా? ఎబ్రీ పత్రిక అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం అందరు తీయాలి. అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీ పత్రిక రాస్తూ 10వ అధ్యాయం 26వ వచనం చూడండి. మనము సత్యమును గురించి అనుభవ జ్ఞానము పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపము చేసిన ఎడల పాపములకు బలి ఇంకనూ ఉండదు కానీ న్యాయపు తీర్పుటకు భయముతో ఎదురు చూచినట్టు విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు ఇకను ఉండదు. ప్రభునందు ప్రియమైన
దేవుని పిల్లలు అంటే నువ్వు దేవుని గురించి తెలుసుకున్నావు, మళ్ళీ తెలియనట్టుగా యాక్టింగ్ చేస్తున్నావు అనుకో, దహించి అగ్ని నువ్వు తప్పించుకోలేదు. అంటే ఒకప్పుడు సత్యంలో నువ్వు ఎదుగవు, సత్యాన్ని తెలుసుకున్నావు, మళ్ళీ సత్యం నుంచి నువ్వు లోకానికి వెళ్ళిపోయి లోకాశంలో పడి నువ్వు జీవిస్తుంటే మరి దేవుడు తన తీర్పు దినంలో నీకు శిక్ష వేయడా? ఖచ్చితంగా వేస్తాడండి. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు 66 పుస్తకాల్లో తప్పు చేసిన వారు ఉన్నారు, తప్పు చేయలేని వారు ఉన్నారు, దేవుని కొరకు ప్రాణాలు ఇచ్చేవారు ఉన్నారు. అవునా కదా? అలాగే సంఘంలో మనం ఉంటున్నాం, అందరూ కరెక్ట్గా ఉంటారా? ఉంటారా? మనం చెప్పలేము, అది దేవుడు చెప్పాలి. అంతే కదా? మనిషి హృదయంలో మనిషి అంతరంగం దేవుడు ఎరగాలి. మనం విన్నట్టు చూస్తాం, చాలా బుద్ధిమంతురాలు బైబిల్ చదువుతుంది, బ్రదర్ చాలా బుద్ధిమంతుల బైబిల్ చదువుతున్నారు, ఇక్కడే మనం చూస్తాం. కానీ రూమ్కి వెళ్ళిన తర్వాత, ఈదుల్లోకి వెళ్ళిన తర్వాత, డ్యూటీల్లోకి వెళ్ళిన తర్వాత ప్రవక్తలు ఎలా ఉంటాం మనకు తెలుసా? తెలియదు కదండి. అందుకని ఏ మనిషి గురించి కూడా మనం మాట్లాడడం పని లేదండి. అందుకని మీరు మాట్లాడే మాట కూడా ఏసుక్రీస్తుగా చూపిస్తుంది కదా, లెక్క ఏమొస్తుందనండి? అప్పగించాలి. ఒక సహోదరుడి గురించి నువ్వు చెడ్డగా మాట్లాడినా ఖచ్చితంగా అప్పగించాలి. మనకి దానివల్ల ఉపకారమే లేదు, అపకారమే తప్ప. నిజంగానండి, మనం క్రైస్తవులుగా బ్రతుకుతున్నామంటే, సత్యంలో మనం ఎదుగుతున్నామంటే ఖచ్చితంగా మనం దేవుని కొరకే బ్రతకాలి. అలా బ్రతికితేనే మనకు ప్రతిఫలం అనేది ఉంటుంది. నువ్వు భూమి మీద బ్రతుకుండగా మంచి పనులు చేస్తున్నా చెడ్డ పనులు చేస్తున్నా దేవుడు చూడంటారా? చూస్తారా? మంచి పనులు చేస్తేనే దేవుడు నీపై దృష్టి పెడతాడా? చెడ్డ పనులు చేస్తే దేవుడు నీపై దృష్టి పెట్టడా? అలాగని మంచి క్రియలు చేస్తేనే దేవుడు నీపై దృష్టి పెడతాడా? చెడ్డ క్రియలు చేస్తే నీ మీద దేవుడు దృష్టి పెట్టడా? పెట్టడా? కంపల్సరీగా పెడతాడు. నువ్వు చెడ్డగా బ్రతికినా మంచిగా బ్రతికినా తీరుతెరువులో ప్రతి వారిని కూడా నిలబెడతాడు. వరుసలో నిలబడతాం మనం అందరం. దేవుడు లెక్కడితే మన దగ్గర సమాధానం అనేది ఇక్కడి నుంచి అయినా మన జీవితాలు మార్చుకుంటే అవకాశం ఉందండి. అవునా కదా? అవకాశం ఉంది. ఒక చెట్టు కాయలు సరిగ్గా కాయకపోతే రైతు ఏం చేస్తాడు? దానికి కావాల్సిన ఎరువు మందు అన్ని కూడా తెస్తాడు, కనుక్కుని మరి తెస్తాడు. అవునా? ఇక్కడ ఎవరైనా వాక్యం చెప్తున్నప్పుడు, దేవుడు వాక్యంతో మాట్లాడుతున్నప్పుడు మనం ఏం చేయాలి? ఆయన చెప్తుంది నేనేంటంటే అన్నావు అనుకో, ఇంక నేను మార్చడం ఎవరి వల్ల కాదు. అసలు వినాలి. ఎందుకంటే దేవుడిని కళ్ళు ఇచ్చాడు. మేము చెప్తున్నది నిజమా అబద్ధం అనేది వాక్యంలో చూడడానికి మనకు అవకాశం ఉంది కదా. ఎవరైతే చెప్పేసినా మనం నమ్మకూడదు, అది వాక్యంలో ఉందో లేదో మనం చూడాలి. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలు, మనం మత్తులై నిద్ర అయినట్టుగా మన జీవితాలు కనపడకూడదండి. మనం ఏ లెక్కల్లో బాగుంటామంటే డబ్బు మన చేతికి ఒక కత్తర రాజు ఒక 50,000 రియల్ ఇచ్చాడనుకో, ఇది లెక్క పెట్టుకున్నాడు అనుకో, అసలు మన ఫోన్ వచ్చి కట్ చేసేస్తాం మనం. అవునా? అందరూ స్విచ్ పెట్టేస్తాం ఫోను. ఈ లెక్కల్లో అసలు బుర్ర మామూలుగా ఎట్టాం. ఎవరైనా కేకేస్తున్నాను పోనీ మన ఇండియా లెక్కేసుకుంటే తలుపులు వేసేసి కట్టలు బయట తీసిన హీరోలోంచి చక్కగా లెక్క పెడతారు. అవునా? ప్రభునందు ప్రియమైన దేవుని పిల్ల, అప్పుడు నిద్ర రాదు మనకి. అవునా? అప్పుడు నిద్ర రాదు. సంఘం వచ్చినోడికి కొన్ని పాటలు వచ్చేస్తూ ఉంటాయి. ఎందుకు అలా? దానివల్ల ప్రయోజనం ఏంటండి? ఎంతో కష్టపడి 6 దినములు పనిచేసి 7వ దినాన్ని మనం మందిరానికి వస్తున్నప్పుడు ఎంత కేర్ఫుల్గా మన మైండ్ ఉంచుకోవాలి. అవునా కదండి? ఒక్క గంటన్నర తర్వాత క్లాస్ అయిపోతే వెళ్ళిపోతాం మన రూమ్. మనం ఈ గంటన్నరలో కూడా మనం మెలుగుగా ఉండకపోతే ఎందుకండి మన ఫలితం? అంతనప్పుడు నిద్ర వస్తాం. మనం భోజనం చేసినప్పుడు బిర్యానీ తిన్నప్పుడు నిద్ర వస్తుంది మనకి? అసలే రాదు. ఆకలి పుడుతుంది. అప్పుడు డబ్బులు ఎక్కడాలంటే నిద్ర రాదు. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలు, ఎవరైనా విమర్శించగలరు కానీ సత్యం చెప్తున్నాను. దేవుని వాక్యం అంత ఇంట్రెస్ట్ మనకు ఉండాలి. అప్పుడే కదండి వాక్యం హృదయంలోకి వెళ్తుంది. ప్రియమైన దేవుని పిల్లలు, దేవుని కొరకు మనం బ్రతుకుతున్నామంటే నువ్వు చెడ్డవాడవనా సరే మంచివాడవనా సరే తీర్పు దినంలో మనకు ఖచ్చితంగా. ఆ మాట కూడా మళ్ళీ చెప్తున్నారు. చూడు, ఎవరు? అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నారు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక
5వ అధ్యాయం 5వ అధ్యాయం ఎందుకనగా 10వ వచనం. ఎందుకనగా ఉమ్, తాను జరిగించిన క్రియల చొప్పున ఉమ్, అవి మంచివైనను ఉమ్, సరే ఉమ్, చెడ్డమైనను సరే ఉమ్, దేహంతో జరిగించిన వాటి ప్రతిఫలమును ఉమ్. ప్రతి వాడు పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావాలను. చాలండి. చూశారు కదా, మన కళ్ళుతో చూసాం, మనకున్న కళ్ళుతో వాక్యాన్ని చూసాం. ఇక్కడ దేవుడు పౌలు గారి ద్వారాగా పరిశుద్ధాత్మ పేరుతో పౌలు గారు ఈ పత్రిక రాస్తూ కొరింథీ సంఘానికి మాట్లాడుతున్నాడు. ఏమని? ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చెప్పినవి మంచివైనా సరే చెడ్డవైనా సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందినట్లు మనం అందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావాలను. క్రీస్తు న్యాయపీఠం అంటే ఎక్కడ? ఇది కాదు, బలిపీఠం, పులిపీఠం అంటారు. అవునా? మరణించిన తర్వాత మీరు అనుకో, జీవిత బ్రతకుండగా చెప్తూ మానేసి మరణించిన తర్వాత మనకెందుకు అనుకుంటారా? అసలు మరణించిన తర్వాతే మనం తెలుసుకోవాలండి. అర్థమైందా? బ్రతకుండా మనకేం తెలియదు. దేవుడు అప్పుడు అడుగుతాడు, తోస్తాడు త్రాసులో నువ్వు చేసిన భక్తి. అవునా? కనీసం ఈ వాటర్ బాటిల్ అంత ఉంటుందంట మనం చేసిన భక్తి? ఉంటుందంటారా? ఉండాలండి. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్ల, దేవుడు మంచివారినే కాదు చెడ్డవారినే కాదు, వారి క్రియలు చెప్పున వారి ఫలం చెప్పున అందరూ కూడా ఏంటంట న్యాయ విమర్శన అంటే ఆయన క్రీస్తు యొక్క పీఠం మీద అందరూ కూడా వస్తారు. చాలా మంది క్రీస్తుని సులభంగా చేసి మాట్లాడుతున్నారు. అవునా? యేసుక్రీస్తుల వారి దేవుడు అయితే ఎందుకు ఈ ప్రకృతి ఎలా ఉంటుంది, ఎందుకు ఎలా ఉంటుంది, ఎందుకు ఎలా జరుగుతుంది అంటారు. యేసుక్రీస్తుల వారిని సిలువ వేయబడుతున్నప్పుడు ఆయన మౌనంగా ఉన్నాడు. అవునా? ఇప్పుడున్నవారు ఎవరైనా కంట్రోల్లో పెట్టగలుగుతున్నాం? అసలు పెట్టగలుగుతున్నామా? డిబేట్లు, ఛాలెంజ్లు అండి, ఇవన్నీ వేస్ట్ అండి. ఇవన్నీ కూడా వేస్ట్. ఎక్కడైనా అపోస్తులు పేతురు అవ్వచ్చు, పౌలు గారు అవ్వచ్చు, ఎక్కడైనా పెట్టుకున్నారు పోటీలు? లేదండి. క్రీస్తు సువార్త ప్రకటిస్తూ వచ్చేసారు అంతలో బ్రతికినంత కాలం. ఇప్పుడు చేయవలసిన పని ఏంటి? నశించిపోతున్న ఆత్మను రక్షించడమే దేవుని పని. అవును కదండి? ఆ పని మీద ఉన్నారంటారా? ఇటు బాగా చేసేసాను ఎన్నెన్నో గొడవలు కాలుకి ఏలికి కాలుకి. ఎందుకంటే మనకి ఇవన్నీ దేవుని రాకడ ఆఖరి దినాల్లో మనం ఉన్నామంటే కనీసం నువ్వు బ్రతకుండా ఒక 10 మందిని దేవుని సంఘాన్ని నడిపించే ఆ ఆలోచన నీకు ఉండాలి. దేవుని కొరకు మనం బ్రతుకుతున్నామంటే, జీవిస్తున్నామంటే, మనం చేస్తున్న చీకటిలో ప్రతిది కూడా దేవుడు చూస్తున్నాడు. తన కన్నులతో తేటగా మనల్ని చూస్తాడండి. ఈ ఆరాధన అయిన తర్వాత మనకు రూముల్లోకి వెళ్ళిన తర్వాత మనం ఏం చేస్తున్నామో ప్రతిది కూడా దేవుడు లైవ్ నీకు నీ లైవ్ కాదండి, పైన పెద్ద లైవ్. అందరి మాటలు కూడా అందులో ఏమవుతుంది? రికార్డింగ్ అయిపోతున్నాయి. వచ్చి చెప్పను కదా, ఆకాశం ఆలగించుము, భూమి చెవియకుము. నేను పిల్లల్ని పెంచేసేసి గొప్పవారిగా చేస్తే వారు నా మీద తిరుగుబడుతున్నారు. చదువు యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం ఉంటుంది. ప్రియమైన దేవుడు, మనం అనుకుంటే దేవుడు నిలబడదు కదా, దేవుని కనపడదు కదా అని మనం చీకట్లో ఎన్నెన్నో వేషాలు వేస్తూ ఉంటాం. ప్రతిదీ చూస్తాను. నీ కాలుతో ఈ భూమి మీద నువ్వు పాదంతో ఎక్కడెక్కడికి వెళ్తున్నావో అవన్నీ కూడా రికార్డింగ్ అయిపోతాయి. ఇప్పుడు నేను ఇక్కడ చెప్తున్న ఈ మెసేజ్ కూడా దేవుని రికార్డింగ్ అయిపోతుంది అన్నాడు. అవునా? తిరుగుదల నేను నిలబడాలి, మీరు నిలబడాలి. నీకు ఇంత సమయం ఇచ్చాను, ఏం చేసావు? దేవుడు చూస్తున్నాడు కదా, ఏం చేస్తున్నారు? మీరు ఏం చేస్తున్నారు? మిమ్మల్ని చూస్తాడు దేవుడు. వాక్యాన్ని చదువుతున్నారు, వాక్యాన్ని వింటున్నారు, నేరుగా చూస్తున్నారు. ప్రియమైన దేవుడు చూద్దాం, ఆయన కళ్ళారా చూస్తున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. మరియు ఆయన దృష్టికి కనబడినది స్పష్టముగా ఏది లేదు. మనమెవరికి లెక్క చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. సరిపోతుంది. ఆయన కన్నులకి తేటగా ఉన్నదండి. అవునా? అంటే మనం చూస్తున్నాడు,
దేవుడు చూడట్లేదు, దేవుడు నా ప్రార్థన ఆలకిస్తలేదు, నువ్వు చాలా మంది ఇసుకుపోతారండి. అలాగే ఇసుకుపోవాల్సిన పని లేదు మనకి. నువ్వు హృదయంలో ఉండి ఆలోచించిన దేవుడు క్యాచ్ చేసేస్తాడు. అంటే నీ అంతరంగం ఎవరి దగ్గర ఉంది? దేవుని చేతుల్లో ఉంది. మన జీవితం ఎవరి చేతుల్లో ఉంది? దేవుని చేతుల్లో ఉంది. ఎప్పుడు చచ్చిపోతాం మనకు తెలుసా? తెలీదు. కొన్ని ఏ బట్టలతో చచ్చిపోతామని తెలుసా? నైట్ పడుకున్నప్పుడు తెలీదు. అంటే అంత భయంకరమైన మన జీవితం అండి. దేవుడు ఎందుకు మన ఆయుష్కాలం పొడిగిస్తున్నాడు? ప్రతి ఒక్కరిని కూడా ఏం చేస్తున్నాడు దేవుడు? చూస్తున్నాడు కదా. మళ్ళీ చదువు బ్రదర్, 5వ అధ్యాయం 13వ వచనం. మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదీ లేదు. మనం ఎవరికి లెక్క చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. చూసారా? ఆయన కన్నులు, ఆయన అంటే దేవుడు అంటే అంత తేటగా కనపడుతుంది. ఇప్పుడు మనకి సరిగ్గా కళ్ళు కనపడకపోతే మనం ఏం వాడతాం? కళ్ళజోడు వాడుతున్నాం. దేవునికి కళ్ళజోడు అవసరం అంటారా? లేదు. ఆయన కళ్ళజోడు అవసరం లేదు, మనకు కావాలి. ఇక్కడ సరిగ్గా చూపు కనిపించకపోతే అంటే బాగా కనపడాలని స్పెషల్ వాడతారు, అదే కళ్ళజోడు వాడుతుంటారు. ప్రియమైన దేవుడు ఆయన అంత తేటగా చూస్తున్నప్పుడు నువ్వేం చెయ్యాలి? అమ్మో నేను సరెండర్ అయిపోవాలి దేవుడికి. సరెండర్ అయిపోవాలంటే దేవుడికి లొంగిపోవాలి. నేను ఎక్కడికి వెళ్ళినా దేవుడు చూస్తున్నాడు, ఏం మాట్లాడినా దేవుడు వింటున్నాడు, నా ప్రవక్త అంతా దేవుడిని తెలుస్తుంది. ఇవన్నీ మనకు తెలియాలి కదండి. ఇంకా మనం వాక్యం విని ఇంకా అవకాశంలో పడి దేవుని కొరకు జీవించకుండా మన జీవితాలు నేలపాలు చేసుకుంటే ప్రయోజనం. నేలపాలంటే పాతాళం పోలే నా దృష్టిలో. పాతాళంలోకి వెళ్ళిపోతాం, అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. అంటే ఆత్మకు సావు లేదు. చాలా మంది ఆత్మహత్య చేసుకున్నారు. అమ్మయ్య చచ్చిపోయాను, ఏ గొడవ లేదు. ఎందుకు లేదు గొడవ? పెద్ద గొడవ ఉంది అక్కడ, పెద్ద గొడవ ఉందండి అక్కడ. ఆత్మ విమర్శనంలోకి వెళ్తుందా? ఖచ్చితంగా వెళ్తుంది. నువ్వు ముస్లిమ్స్ అవనే, హిందూ సహోదరులు అవనే, క్రిస్టియన్ సహోదరులు అవనే, ఎవరికైనా సరే ఆత్మ చావు లేదు. నాయకు దినములో, విమర్శ దినములో ప్రతి ఒక్కరు కూడా ప్రత్యక్షం కావాలను క్రీస్తు నాయకుడి మీదట. ఇನ್ನು మనకంటే వాక్యము తెలుసు కాబట్టి చూస్తున్నాం. మరి వాక్యం చాలా మంది తెలియదు, ఏం రాసిందో ఇందులో తెలియదు, చాలా మంది చదవరు. మరి సంఘంగా మన క్రైస్తవులు మారారంటే అందరూ చదివేస్తున్నారా? అందరూ చదువుతారు. వాళ్ళు ఎవరంటే దేవుని కొరకు బ్రతకాలనుకున్నవారు, దేవుని కొరకు జీవించాలనుకున్నావు. నేను కూడా దేవుని కొరకు మాటలు చెప్పాలి, నేర్చుకోవాలి అనుకున్న వారే దీన్ని ప్రతిరోజు 26 పుస్తకాలని చదువుతారండి. వాక్యం చదవకపోతే వాళ్ళ ఆహారం తెంపుతేదండి. నాకైతే అంతేనండి. వాక్యం చదవకపోతే మంచిదండి, భోజనం ఏంటి, వాళ్ళు ఏది కూడా ఎక్కదు. కనీసం ఒక లైన్ అయినా, 2 వచనాలైనా, ఒక అధ్యాయం అయినా 2 అధ్యాయం చదవాలి, భోజనం చేయాలి, పడుకోవాలి, ఉదయం లేగాలి, డ్యూటీకి వెళ్ళాలి క్యారేజ్ పట్టుకుని. ప్రియమైన దేవుని పిల్లలు, దేవుడు మన జీవితంలో ఎక్కడితే మన దగ్గర సమాధానం లేకపోతే, పాస్ అయ్యేవారుగా మనకు అనిపించకపోతే, ఫెయిల్ అయ్యేవారుగా మనం ఉంటే, రేపు పొద్దున మనం అక్కడ ఎంత నెత్తు నోరు కొట్టుకున్నా ఎవరు మనం తప్పించరండి. ఎందుకంటే దేవుడు నీకు ఇస్తే సమయం అయిపోయింది, నువ్వేం వాడబడ్డావు. నీకు ఒక కీర్తన చదవమని ఇచ్చాను, పాటలు పాడని తలంత నీకు ఇచ్చాను, వాక్యం చెప్పమని తలంత మీకు ఇచ్చాం. దాన్ని మీరు వినయించుకుంటారా? అంతేకాదు నేసుకృష్ణలో ఒక ఉపమానం చెప్తారు కదా, ఒకరికి 5 తలంతులు, ఒకరు 2 తలంతులు, ఒకరు 1 తలంతు. అందులో ఎవరు ఎక్కువగా నిలబెట్టుకున్నారు? తలంతులు. తలంతులు అంటే ఏంటి? ఆశీర్వాదాలా? లేదంటే పదవులా? సీఎం పదవు, లేకపోతే పిఎం పదవు, ఎమ్మెల్యే పదవు? తలంతులు అంటే అయ్యి అనుకుంటారా? కాదు. దేవుడు మీకు ఇస్తున్న పనులు. ఒక పాట పాడుతున్నాడు, అది ఒక తలంతు. వాక్య పాఠం చేస్తున్న ఒక తలంతు, వాయిద్యాలు రాస్తున్న ఒక తలంతు. ఆ తలంతులన్నీ మనం వినేసి రూమ్కి వెళ్ళి శుభ్రంగా పడుకుని బైబిల్ పక్కడితే ఎక్కడ ఫలిస్తాం? మనం ఫలించలేము. దేవుని కొరకు బ్రతుకుతున్నామంటే, దేవుని కొరకు జీవిస్తున్నామంటే, దుర్మార్గులుగా అంతుకులుగా ఉన్న మనల్ని దేవుడు తన రాజ్యంలో చేర్చుకుంటే, తన కుమారుడు కార్చిన రక్తంలో మన పాపాలన్నీ కడగబడ్డాయంటే మనం ఎంత కరెక్ట్గా ఉండాలి, ఎంత నిజాయితీగా ఉండాలి మన జీవితంలో. కానీ మన భ్రమ ఏంటంటే, ఇంత భక్తి చేస్తున్న దేవుడు చూస్తాడా? ఈ ఆలోచన మనకి పనికిరాని ఆలోచన. కంపల్సరిగా దేవుడు గెలిచేస్తాడు.
నువ్వు ఉదయం లెగ్గానే దేవుని వాక్యంతో నువ్వు ప్రారంభించబడాలి. మళ్ళీ పడుకున్నప్పుడు కూడా నువ్వేం చేయాలి? వాక్యాన్ని చదివి విశ్రాంతిలోకి వెళ్తాం. విశ్రాంతి అంటే ఆ విశ్రాంతి కాదు, మాకు రెస్ట్ విశ్రాంతి అంతే. ఒకవేళ పొద్దున్న లేకలేదనుకో, మనం ఆ రాత్రి దేవానికి వరకు ఒక అధ్యాయం చదివాను అనుకుంటాం సారి. ప్రియమైన దేవుని పిల్లలు, దేవుని కొరకు మనం బ్రతుకుతున్నామంటే, జీవిస్తున్నామంటే మన జీవితం మంద కాదండి. అవునా? చాలా మంది గర్భంలోనే చనిపోతారు, చిన్న చిన్న పిల్లలు. ఎందుకు దేవుడు వాళ్ళు బ్రతికించలేదు? అవసరం లేదు దేవుడికి. మరి మనల్ని ఇప్పుడు 25 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు వచ్చిన మనం అందరం, అవునా? ఇంకా ఎందుకు దేవుడు మనం బ్రతికిస్తున్నాడు? తన మాటలు వినాలని, తన గురించి బ్రతకాలని, తన గురించి జీవించాలని, నీ ద్వారాగా ఒక వ్యక్తిని సంఘంలో నువ్వు నడిపించాలని, అదే ఆలోచన దేవుడికి. అంతేగాని ఏదో మన అందాన్ని చూసి, మన యాన్సర్ చూసి, మన పికప్ని చూసి కాదు దేవుడు మరి బ్రతికిస్తున్నదే. నీ ద్వారా ఒకరు మారుతారేమో, నువ్వు మారి దేవుని కొరకు ఎవరినైనా నడిపిస్తావేమో అని దేవుడు మనకి ఇంకా ఆయుష్కాలం ఏం చేస్తున్నాడు? పెంచుతున్నాడు. ఆయుష్కాలం ఎవరి వశంలో ఉంది? దేవుని వశంలో ఉంది. చాలా మంది ఆయన వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, కానీ వాళ్ళకి ఏం తెలియదు. ఇప్పుడు మరణించిన ఒక్క క్షణంలోనే తెలుసుకుంటారు నిజంగా వాళ్ళందరూ కూడా యేసుక్రీస్తు దేవుడు కాదన్నవారు. వాళ్ళందరూ కూడా కంపల్సరీగా తెలుసుకునే రోజు అదే విమర్శించాం. అలాగనే రక్షణ తీసుకున్నా మనకు పని అయిపోయింది అనుకుంటామా? మనకు కూడా మంచి ఇంక పని ఉంది మనకి. అదే పెద్ద పని. రక్షణ తీసుకున్న తర్వాత అసలైన పని ఉంది. ఏం పని చేయాలి దేవుని కొరకు? సువార్త ప్రకటించాలి, సంఘంలో వాడబడాలి. సంఘంలో దేని కొరకు చెప్తున్నారు అది మనం జాగ్రత్తగా నిలబెట్టుకోవాలండి. అయ్యే తలంతులు అంటే రవి గారు ఉన్నారు, ఆయన తలంత ఏంటి? ఎవరికి ఈ వాక్యం ఇవ్వాలి, ఎవరికి ఈ వారం కీర్తన ఇవ్వాలి, జరుగుతున్నదే చెప్తానండి నేను. ఎవరికి కీర్తన ఇవ్వాలి, ఎవరికి పాట ఇవ్వాలి, పెసల సంఘం ఎవరికి ఇవ్వాలి. మరి ఆయన ఇవన్నీ నాకు వద్దని శుభ్రంగా రెస్ట్ తీసుకుంటే అది దేవుని పని అంటారా? కాదు కదండి. ఇప్పుడు అలాగే ఆయన చెప్తారు, బ్రదర్ ఈ వారం నీది వాక్యం. అప్పుడు నువ్వేం చేస్తావు? ప్రిపేర్ అవ్వాలా? నలగొట్టబడాలని దేవుని వాక్యంలో లేదు. అప్పటికప్పుడు కొడుకులు పొద్దున్నే రాజకీయ పేపర్లో రాజకీయం వచ్చేది నీ వల్ల కాదు, చెప్పలేము, మన వల్ల అవదు. నీ హృదయంలో దేవుని వాక్యం లేనప్పుడు, నువ్వు దేవుని కొరకు తలంతో నీలో లేనప్పుడు ఏం చేయలేవు. ప్రియమైన దేవుని పిల్లలు, మనందరికీ తలంతులు దేవుడు ఇచ్చాడు. దాన్ని మనం ఏం చేయాలి? జాగ్రత్తగా నిలబెట్టుకోవాలి. దేవుని కొరకు మనం వాడబడేవారుగా మన జీవితాలు ఉండాలండి. నోరు ఎందుకు దేవుడు, నోటు మాటలు ఎందుకు దేవుడు లెక్కడుతాడు? ఈ నోరుతో పనికి మాలిన మాటలన్నీ మాట్లాడుతున్నాం కాబట్టి. బూతులు, భయంకర బూతులండి. బైబిల్ పట్టుకున్నవారు కూడా, బైబిల్ పట్టుకున్నవారు, రోజు బైబిల్ చదువుతున్న వారు కూడా ఏం చేస్తున్నారు? ఏమైనా చిన్న గొడవ వస్తే ఆ గొడవలో ఈ మావులు మళ్ళీ విశ్వాసగా మారిపోతున్నారు. ఇది అవిశ్వాసగా నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఆ మాటలు మనకు అవసరమా? ఏం మాట్లాడమన్నాడు దేవుడు? నిన్ను మంచిగా మాట్లాడుకున్నాను. నోరు దేనికి ఇచ్చాడు దేవుడు నీకు? మంచిగా మాట్లాడడానికి, వందనంగా కేకేయడానికి. చాలా మంది మాట్లాడుతున్నారు, ర్యాష్గా మాట్లాడతారండి. ఒక గౌరవం ఉండదు, ఒక వందనం ఉండదు, ఒక రెస్పెక్ట్ ఉండదు మాటకి. రైట్ రా అంటారు. బ్రదర్ ఇటు రండి అంటే ఎలా ఉంటుంది? రైట్ రా అంటే ఎలా ఉంటుంది? ఎవరంటారు మనం మాట్లాడుకుంటే? ఒక క్రైస్తవుడిగా నువ్వు మారినా, ఒక క్రైస్తవులకు నువ్వు మారినా, రెస్పెక్ట్ లేకుండా మాట్లాడితే నీ మాట ఇప్పటికీ ఎవరో గౌరవించడు. దేవుడు అస్సలు గౌరవించడు. కయ్యేలాగా ఉంటే కనుక, రెస్పెక్ట్ లేకుండా మాట్లాడితే కనుక, సంఘంలో మనం అందరూ సహోదరుల భావంతోనే మనం బ్రతకాలి. మరొక ఆలోచన మనలో ఉండకూడదండి. ప్రియమైన దేవుని పిల్లలు, ఒక స్త్రీని మోహం చూపుతో చూడాలని ఎవరైతే అనుకుంటారో అప్పుడే వారి హృదయంలో విచారణ చేయాలని యేసుక్రీస్తుగా చెప్పేశారు. కానీ ఈ ప్రపంచంలో బ్రతుకుతున్న మనుషులు ఈ విధంగా ఆలోచిస్తేనే మన చూపు, మన దృష్టి ఎట్టి వెళ్తుంది. ఇప్పుడు సిస్టర్ ఉంది, ఇప్పుడు నా సిస్టర్ ఉంది, నా సిస్టర్తో నా సిస్టర్ని పోల్చుకుంటే నీకు ఆ ద్వేషం వస్తాయా? ఆ ఆలోచన వస్తాయా? రావు. ఇప్పుడు ఆ సిస్టర్ బ్రదర్ ఉన్నాడు, నాతో పోల్చుకుందాం, ఆ బ్రదర్ నా బ్రదర్ లాగా ఉన్నాడు, ఫీలింగ్స్ వస్తాయా? వస్తాయా? రావండి. ఎందుకంటే ఈ ప్రకృతిలో అలాంటి ఆలోచనలు మనుషులు లేక కారణంతో విర్రవిగిపోతున్నారు. అవునా?
మంచి ఆలోచన లేక, మంచి బుద్ధులు లేక, మంచి నడవడిక లేక మనుషులు చెడిపోతున్నారు. ఈ వీక్లో ఈ వారంలో 2 సంఘటనలు జరిగినాయి. మనందరికీ తెలుసా? 8 ఏళ్ళ చదువుతున్న బాలిక, అవునా, తును, ఊరు పేరు తును, అవునా, ఎంపీ బాధ చేస్తున్న ఒక 60 ఏళ్ళు పెద్ద ఆయన, తాతయ్య వయసు, ఓ సోషల్ మీడియాలో తెగ తిరిగేస్తున్నాయి, అవునా. అంటే 8 ఏళ్ళ పాపకే తాతని వచ్చి అక్కడ సైన్ చేసేసి పాపను తీసుకుపోతున్నాడు. అంతకుముందు 2 సార్లు తీసుకెళ్ళాడు, 3ఓసారి దేవుడు ఊరుకుంటాడా? ఎవరిని ఎలాగైనా పట్టించేస్తాడు. పట్టేశారు, దొరికేశాడు, పోలీసులు అరెస్ట్ చేశారు. తీసుకెళ్ళిపోతున్న సమయంలో ఇంకా బ్రతికిన వేస్ట్ అని వెళ్తానని చెరువులో దూకి చనిపోయాడు. వాళ్ళ కాళ్ళు ఏం మాట్లాడని తెలుసా? ఇలాంటి దరిద్రుడు చనిపోతే బెటర్, అంటే అంత నీచమైన పని చేశాడు కాబట్టి. ప్రియమైన దేవుని పిల్లలు, ఎందుకంటే దేవుని మాటలు మన హృదయం లేకపోతే మనం కూడా అలాగే చెడిపోతాం, అవునా? ఆయన వాక్యము, ఆయన అంచులు మన హృదయంలో ఉంటే మనం భయపడతాం. అమ్మో, తప్పు చేస్తే దేవుడు ఉన్నాడు, చెక్ చేస్తాడు, తీర్పు దినం ఉంది, న్యాయపీఠం ఉంది, ప్రత్యక్ష కావాలను మనందరికీ భయాలు కలిగిస్తుందండి వాక్యం. నిజంగా కుటుంబం అంతా ఎంత రోధంతో, ఎంత వేదంతో ఉంది. అలాంటి దుర్మార్గులు లేదంటే ఉన్నారండి, చాలా మంది ఉన్నారు, ఎన్నో జరుగుతున్నాయి. 13 ఏళ్ల బాల కంటే ఇంకా మిక్సర్ బంధం అవదేమో బహుశా. ప్రేమగా దేవుని పిల్లలు, అందుకే మనకు వచ్చే కోరికలు, మనకు వచ్చే ఆశలు ఇవన్నీ చంపుకోవాలని వాక్యం చెప్తుందండి. పెంచుకోవాలని ఎప్పుడు చెప్తుంది వాక్యం? చంపుకోవాలని చెప్తుంది. రాజైన దావీదు, గొర్రెలు కాసుకున్న దావీదుని ఐగుప్తు దేశంలో అంతఃపురంలో సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ఎవరిని? దావీదుని. ఆయన పాపం చేస్తాను ఎప్పుడు అనుకున్నాడా? అనుకోలేదు. కానీ సాతాను తన హృదయంలోకి వచ్చినప్పుడు తన ఆలోచన మార్చి తప్పు చేయడానికి కారణం ఎవరంటే అపవాదేనండి. దేవుడు ఎప్పుడు మనం తప్పు చేయడానికి ఎవరికి విరవడం. అపవాది మనలో చూపితేనే, మనం అపవాదికి చోటు ఇస్తేనే వాడు మనం పనికి రాకుండా, దేవుని దగ్గర రాకుండా నిన్ను అట్టి పెడతాడు. దేవుని వాక్యం వినకుండా నీ నయనాలు మూసేస్తాడు, నీ చెవులు మూసేస్తాడు, నీ కళ్ళు మూసేస్తాడు, నీ కన్నులు గురుడుదనం కలగజేసి కూడా వాడే. సత్యాన్ని తెలియకుండా, సత్యాన్ని వినిపించకుండా ఆపుతూ ఉంటాడు. ప్రియమైన దేవుని పిల్లలు, దేవుని కొరకు మనం బ్రతుకుతున్నాం. యేసుక్రీస్తు మాట్లాడతాం. మత్తయి రాసిన సువార్త 25వ అధ్యాయం 25. మత్తయి రాసిన సువార్త 25వ అధ్యాయం 15వ వచనం. ఒకరికి 5 తలాంతులను, ఒకరికి 5 తలాంతులను, ఒకరికి 2, ఒకరికి 1, ఎవరి సామర్థ్యం చొప్పున వారికి ఇచ్చి, ఎవరికి సామర్థ్యం చొప్పున వారికి ఇచ్చి వెంటనే దేశాంతరము పోయాడు. 5 తలాంతులు తీసుకున్న వాడు వెళ్ళి వాటితో వ్యాపారం చేసి మరి 5 తలాంతులు సంపాదించాడు. అలాగుననే 2 తీసుకున్న వాడు మరి 2 సంపాదించాడు. అయితే 1 తలాంతు తీసుకున్న వాడు వెళ్ళి భూమి త్రవ్వి తన యజమాని సొమ్ము దాచిపెట్టాడు. ఇది యేసుక్రీస్తులో ఒక ఉపమాన రూపంలో చెప్తారు. తలంతులు అంటే ఒకరికి 5 తలంతులు ఇచ్చాడు దేవుడు. 5 తలంతులు ఏం చేయాలి? కాపాడుకున్నాడు. ఒకరికి 2 తలంతులు ఇచ్చాడు, 2 కాపాడుకున్నాడు. మరి ఒకరికి 1 ఇస్తే ఆడేం చేశాడు? గొయ్యి తీసి పాతి పెట్టేశాడు. అలాగే క్రీస్తు సంఘంలో క్రైస్తవులుగా మనం పిలువబడుతున్నామంటే, సంఘంలో మనం పిలవడం, ఇక్కడ వాక్యం వినేసి నువ్వేమి ధ్యానించకుండా, చదవకుండా, చూడకుండా బైబిల్ మూసేసి పక్కన పెట్టి పడుకున్న ఆడికి తేడా ఏముంది? సోమరులు ఎలా ఉంటారు? ఇంకెక్కువ పడుకోవాలని ఆలోచిస్తారు సోమరు, అవునా కదా? సోమరు గురించి ఆలోచన ఏంటి? ఎప్పుడు పడుకుందామా, ఎప్పుడు చీకటి పడతా, ఎప్పుడు బద్దకుండా ఉందామా, ఇవే ఆలోచనలు. అంటే దేవుడు నిన్ను వెలిగించాడంటే అసలు నువ్వు ఎలా ఉండాలి? ఒక కొవ్వొత్తి వెలిగిస్తుంది ఎలా ఉంటుందండి? అది వెలుగుతూ మైనం కారిపోతూ ఉంటుంది, అవునా? వెలుగుతూ మనకు వెలిగిస్తూ కారిపోతూ ఉంటుంది. మరి మనని దేవుడు వెలిగించాడంటే, క్రీస్తులో నిన్ను నిలబెట్టాడంటే, క్రీస్తు కొరకు నువ్వు బ్రతుకుతున్నావంటే ఆ రోషం ఏది, ఆ పౌరోషం ఏది, ఆ పట్టుదల ఏది?
అంతే కదండి. అందరూ రక్షణ పొందారు. అందరు తీసుకునే అందరూ రక్షణ పొందారా? అందరూ పొందారు కదా. లాస్ట్ టైం అయితే సురేష్ బ్రదర్ రక్షణ పొందారు, ఉపేంద్ర వచ్చింది, అవునా? మరి రక్షణ తీసుకున్నాక ఆ బ్రదర్లో మార్పులు వచ్చినాయి లేదా? అంతకుముందు వాక్యం చదవాలని భయపడేవాడు, వాక్యం అంటే తెలియదు, కానీ ఇప్పుడు చదువుతున్నాడే లేదా? మరి మనం రక్షణ తీసుకున్నప్పుడు ఎక్కడికి వస్తే భయం దేనికి? మనకి దేనికంటే భయం? తప్పు చేసి ఇక్కడ నిలబడితేనే మనకు భయం అవుతుంది. నువ్వు యథార్థంగా బ్రతికి నమ్మకం ఉండి దేవుని కొరకు నువ్వు వెలిగింపబడుతున్నప్పుడు రంకి వెయ్యాలి నువ్వు, అవునా? ఒక సింహంచుడు ఎలా గర్దిస్తుంది తన మీదకి వెళ్తున్నప్పుడు, అలాగే మన మీదకి ఎవరైనా లోకాసులు వాక్యాన్ని ఎదుర్కొన్నా మనం అలా రంకి వేయాలి వాక్యం ద్వారాగా. ఆ పట్టి అయితే మనలో క్రైస్తవం చల్లారిపోతుందండి. వచ్చామా, విన్నామా, రూమ్కి వెళ్ళామా, భోజనం చేసామా, పడుకున్నామా, మళ్ళీ ఉదయాన్నే టిఫిన్ బాక్స్ పెట్టుకుని వెళ్ళామా, అవన్నీ మనం చేసియే, అంతే కదండి, అవన్నీ మనం చేసియే. కానీ వాక్యం వింటూ వాక్యం ద్వారా నువ్వు ఎలా బలపరచబడుతున్నావు, ఎలా నువ్వు నడిపించబడుతున్నావు దేవుని కొరకు, ఈ ఆలోచన మనకు రావద్దా? రావాలి కదండి. ప్రేమైన దేవుని పిల్లలు, ఒకరికి 5 తలాంతులు దేవుడు ఇచ్చాడు, వాడు చక్కగా 5 వంతులు మళ్ళీ సంపాదించుకున్నాడు. ఒకరికి 2 తలాంతులు ఇచ్చాడు, వాడు నిలబెట్టుకున్నాడు. ఒకరికి 1 తలంతు ఇస్తే వాడు ఏం చేశాడంటే పాతి పెట్టి రెస్ట్ తీసుకుంటాడు. దానివల్ల ఫలితం ఏమంటారా? ఏమి ఉంటుందండి. పరలోకం గురించి జరిగేది జరగబోయేది దేవుడు ఈ మహాగ్రంథంలో, ఈ జ్ఞాన గ్రంథంలో దేవుడు రాయించి పెడితే మనం దీన్ని పాటించలేకపోతున్నామని మన బ్రతకలు పాటించలేకపోతే ఎందుకు అండి? ఈ లోకంలో నిజాయితీగా బ్రతకాలంటే చాలా కష్టమండి, అవునా? ఎన్నో నిందలు నీ మీద పడతాయి, ఎన్నో అమల్ని వస్తాయి, ఎదుర్కోవాలి వద్దా? యేసుక్రీస్తు వారు నిజంగా ఈ భూలోకానికి వచ్చినప్పుడు కన్య మరియ గర్భంలో జన్మించినప్పుడు ఒక బాలుడు, అవునా? ఆయన ఎదిగి యెరూషలేములో 8వ ఏట 12వ ఏటకి యెరూషలేము దేవాలయంలో పెద్ద పెద్ద యాజకుల మధ్యన కూర్చుని వాళ్ళకి ప్రశ్నలు వేస్తే మొదలెట్టాడండి. వాళ్ళు ఎవరైనా చెప్పగలుగుతారా? చెప్పారా? అంత పెద్ద పెద్ద ప్రశ్నలు యేసుక్రీస్తు వారు వేశారు చిన్న వయసులో. ఆయన ఏదైనా పనిని చక్కగా రెస్ట్ తీసుకున్నాడు ఆయన? లేదు కదా. సమాజాన్ని బాగు చేయాలి, సమాజంలో ప్రజలు మార్చాలి, ఎన్నెన్నో ఉపమానాలు భక్తుల ద్వారా ప్రవక్తల ద్వారా దేవుడు ఈ పరిశుద్ధ గ్రంథంలో దేవుడు రాయించాడు. ఆఖరికి ఆయన సిలువ వేస్తున్నప్పుడు, ఆయన కొడుతున్నప్పుడు కూడా ఆయన ఓర్పు, ఆయన సహనం కొంతైనా మనకు ఉందంటారా? కొంతైనా. ఆయన దెబ్బ కొట్టే సహించాడు. కనీసం మనం మాట అంటేనే పడలేకపోతున్నాం, అవునా? ఒక్క చెంప కొడితే మరొక్క చెంప చూపించమన్నాడు కదా. మీరు ఎవరైనా ట్రై చేశారా? చెప్పండి, ఉంటే పర్లేదు, మంచిది, ధన్యవాదాలు. ఎవరైనా ట్రై చేశారా? ట్రై చేయమంటే కావాలని కొట్టుకోవడం కాదు, సందర్భం వచ్చినప్పుడు. అర్థమవుతుందండి? సందర్భం చూడండి. పోనీ మిమ్మల్ని ఎవరైనా దూషించారా? మీరు క్రీస్తులోకి వచ్చిన తర్వాత, దేవుని నమ్ముకున్న తర్వాత, వీడు క్రైస్తవుడు అంట, వీడు బ్రతికేంటి, ఈడేంటి అని మిమ్మల్ని ఏమైనా విమర్శించారా? ఉన్నారా? కానీ నన్ను విమర్శించారండి. నా ఫ్రెండే, బెస్ట్ ఫ్రెండే, కానీ నేను నన్ను ఎందుకు అన్నామని తిరిగితే అతను మారతాడా? లేదండి. నేను చెప్పింది చెప్పాను. ఇప్పుడు నన్ను దూషించావు, రేపు పొద్దున్న నువ్వే దేవుని గురించి చెప్తాను. రక్షణ తీసుకున్న దేవుళ్ళు నిలబడ్డాడు. మనం ఏం చేయాలి? సహించాలి. యేసుక్రీస్తు వారు ఏమన్నారు? క్షమించాలి. ఎంత శత్రువు అయినా సరే క్షమాపణ. క్రైస్తవ జీవితంలో 3 నేర్చుకోవాలి మనం. ప్రేమ ఉండాలి, హెల్ప్ ఉండాలి, సహాయం చేయాలి. అప్పుడే నీ మీద నీ సహోదరికి ఎక్కువ ప్రేమ కలుగుతుంది. అమ్ముతున్నప్పుడు మీరు ఎవరికైనా సహాయం చేసి చూడండి. నిజంగా దేవుళ్ళకి వచ్చారు బ్రదర్, దేవుళ్ళకి వచ్చారు సిస్టర్. ఎందుకంటారు దేవుడు ఎందుకు పోలుస్తారు? దేవుడు చేయమన్న సహాయం చేశావు కాబట్టి, అంతే కదా. యేసుక్రీస్తులో చెప్పారు, నీ పొరుగు వారిని ప్రేమించము, నీ శత్రువుని ప్రేమించము, నీ శత్రువు ఆకలితో ఉండే వారికి ఆహారం పెట్టము, అవునా కదా. ఇంత ఉందండి క్రైస్తవం అంటే ఏంటనుకుంటున్నారు. మనం ఏంటంటే ఏదో నామకార్థాన్ని బైబిల్ చదివేస్తున్నాం, అయిపోయింది ప్రసంగం చెప్పేసారు, వెళ్ళిపోతున్నారు. అంత ముందు వారం ఎవరు చెప్పారంటే ఇక్కడ వాక్యం సిస్టర్ గారు చెప్పారు, ఫస్ట్ వాక్యం అన్నది గారు చెప్పారు. ద్రాక్ష వెళ్ళి తీగోరు కాబట్టి చెప్పి నాకు ఇప్పుడు జ్ఞాపకం ఉంది, ఉంచుకుంటాను, రాసుకుంటాను. కాబట్టి నేను దేవుని పిల్ల
మనం సంఘానికి వస్తున్నామంటే దేవుడు మనకి ఇస్తున్న తలంతులు ఎంత దాకా మనం కాపాడుకుంటున్నాం, ఎంతవరకు మనం నిలబెట్టుకుంటున్నాం అనేది మనకు రావాలండి. కుటుంబాలు విడిచి మనం వచ్చాం కదా ఇక్కడికి, భార్యను విడిచి పిల్లల్ని విడిచి ఏదో ₹1 సంపాదించాలి, ఇక్కడ నుంచి మళ్ళీ అక్కడ కట్టాలి, వాళ్ళ స్కూల్లో గొప్ప చదువు చదవాలి, మంచి భవిష్యత్తులకు ఇవ్వాలని ఒక ఉద్దేశంతో మనం వచ్చాం. అవునా? శ్రీలేని వారు కూడా భర్తలను విడిచి పిల్లల్ని విడిచి ఎందుకు వచ్చారు? గొప్పగా ఇక్కడ పని చేయాలి, పిల్లల్ని పోషించాలి, వాళ్ళని చక్కగా చదివించాలి. అలాగని వదిలేకూడదు. దేవుని భక్తులు ప్రాముఖ్యంగా మనం పెంచాలి. దేవుని భక్తులు ఎక్కువగా మనం ఎదగాలి, అంతేగాని ఎక్కువగా సంపాదన కోసం వాటి కోసం ఇట్ల కోసం. చాలా మంది ఆలోచిస్తారండి, రాత్రి పడుకుంటారు, ఈ అప్పు ఉంది, ఈ నెల సిటీ కట్టాలి, ఈ నెల ఇది ఉంది, ఈ నెల వడ్డీ కట్టాలి, లేకపోతే అసలు ఊరుకోడు, పెద్ద అలవాటు చేయాలి ఇంటికి వచ్చి, అమ్మో వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి, కౌలు డబ్బులు ఇవ్వాలి, ఇవే ఆలోచన మనకు ఉంటాయండి ఎక్కువ. అలా నన్ను అడిగితే అలా ఆలోచించుకోవడం దాని కోసం. అవునా? ఆకాశ భక్తులు చూడడానికి ఎస్పీసీలో ఎందుకు అది ఎత్తవో పోయివు, వాళ్ళకి ఆలోచన లేదు, ఎక్కడ ఆహారం దొరికితే అక్కడ తినేసి వెళ్ళిపోతాయి. కానీ మనకేంటి, మనకు అడవుడు ఎక్కువ, ఆలోచనలు ఎక్కువ. రేపు పొద్దున్న ఏ బట్టలు కొనుక్కోవాలి, రేపు పొద్దున్న ఏ కూర వండుకోవాలి, రేపు పొద్దున్న ఏ ఫుడ్ తినాలి, రేపు శుక్రవారం రోజున బిర్యానీ, ఏ కదా మన ఆలోచనలు. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలు, దేవుని కొరకు మనం బ్రతుకుతున్నామంటే, జీవిస్తున్నామంటే, దేవుడు మనకి ఇస్తున్న తలంతులను ఎంత చక్కగా మనం కాపాడుకుంటున్నాం. ఎందుకు నాలుగు గురించి దేవుడు నొక్కి నొక్కి రాయిస్తాడండి. బూతులు పోగులు చేస్తులు సంఘంలో వచ్చిన వారికి ఎవరు కొనపడుతుంది. అవునా? ఇప్పుడు సంఘంలో మనం ఉన్నామండి, సంఘంలో ఒక్కరు తప్పు చేసినా నేరం అందరికి వస్తుందో లేదా? ఫస్ట్ వాళ్ళకి ఏమంటారు, సంఘానికి వచ్చారు, సంఘం అంతా ఇలాగే ఉంటారేమో అనుకుంటారు. అదే సంఘంలో ఒక వ్యక్తి నిలబడి దేవుని కొరకు రోషంగా బ్రతికి మంచిగా జీవిస్తే ఏమంటారు, ఈ సంఘంలో అతను చాలా గొప్పగా ఎదుగుతున్నాడు వాక్యంలో, ఈ సంఘంలో ఒక పాత్ర ఇచ్చినట్టు చాలా బాగా నిలబెట్టుకుంటున్నాడు. వస్తుందా లేదా? మహిమ ఎవరికి? మనకు కాదు, దేవుడికి రావాలి. ఇక్కడ ఎవరు నిలబడినా మాట్లాడినా మనకు కాదు ఇక్కడికి విలువ వచ్చింది, మనకు కాదు ఇక్కడ రెస్పెక్ట్ వచ్చింది, దేవుడికి రావాలి. దేవుని కొరకు నువ్వు న్యాయం చేస్తున్నావా లేదంటే ఇక్కడ మనం నిలబడినప్పుడు మనకు మనం చూసుకోవాలండి. ఎవరు ఇక్కడికి వచ్చి వాక్యం చెప్పారు? ప్రియమైన దేవుని పిల్లలు, మరి రాజ్యంలో కాదా మనం? ఎందుకు యేసుక్రీస్తుల వారికి, వారి శిష్యులకి ప్రత్యేకంగా యేసుక్రీస్తుల వారు సత్యములో మీరు ఉండాలి, సత్యాన్ని మీరు నేర్చుకోవాలి, వారికి ఎందుకు దేవుడు యేసుక్రీస్తుల వారు చెప్పారు అంటే, ఆయన ఉన్న కాలంలో అబద్ధవాదులు అనేక మంది వస్తారని చెప్పేశాడు. ఇప్పుడు ఉన్నారు, అంతకంటే ఎక్కువైపోయింది. ఇప్పుడు తక్కువ, ఇప్పుడు బాగా డెవలప్ ఎక్కువైపోతుంది. చూద్దాం యోహాను సువార్త, యోహాను సువార్త నాకు కూడా సంఘం అయిపోతుంది. యోహాను సువార్త 17వ అధ్యాయం, యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనం. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యము సత్యము, నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము నేను వారి లోకమునకు పంపితిని. చూడండి, ఎవరు? యేసుక్రీస్తుల వారు శిష్యుల గురించి స్వయంగా యేసుక్రీస్తుల వారు మాట్లాడుతున్నారు, ప్రతిష్ఠిస్తున్నారు. దేని యందు? సత్యమందు. ప్రియమైన దేవుని పిల్లలు, ఎందుకు రక్షణ పొందిన తర్వాత, బాప్తిసం తీసుకున్న తర్వాత అపోస్తలు అంటే బోధ, అపోస్తలు అంటే సహవాసులు మీరు ఉండాలని ఎందుకంటారు? వాళ్ళు ఎడతెగక ఉన్నారు, ప్రార్థన ఎందుకు పట్టుదల కలిగి ఉన్నారు. వాళ్ళ గృహంలో ఎన్ని భయంకరమైన పనులు వచ్చినా, తుఫాన్లు లాంటి బాధలు వచ్చినా ధైర్యంగా ఉన్నారండి. మరి నాటి క్రైస్తవులుగా మన బ్రతుకులు మనకి ఏంటో ధైర్యం. ఆ ధైర్యం రావాలంటే దేవుని వాక్యం ప్రకారంగా మనం జీవిస్తేనే ధైర్యం వస్తుందండి. యేసుక్రీస్తు వారి శిష్యులను ప్రతిష్ఠిస్తున్నాడు. సత్యమందు, సత్యమందు. ప్రియమైన దేవుని పిల్లలు, ఈ తరంలో మనం బ్రతుకుతున్నాం. ముందున్న తరంలో భక్తులు పెద్దలు అందరూ బ్రతికేశారు, వారి కాలాన్ని ముగించారు, నిద్రించారు, పరదేశంలో రెస్ట్ తీసుకుంటున్నారు, నెమ్మది పొందుతున్నారు. మరి మనం వెళ్ళాలి పరదేశికి? వెళ్ళొద్దా? ఎక్కడ ఉండిపోతాం శాశ్వతకాలం? నువ్వు ఉన్నామని ఉంచరుగా దేవుడు. ధనవంతుడు ఒక ఎవరు అలాగన్నాడు, నీ సంపాదన విడిచిపెట్టాను అప్పటించమంటే యేసుక్రీస్తులోని
వెళ్ళిపోయాడు. అమ్మో ఏమైపోద్దని, అవునా? అలాగే ధనవంతుడు కూడా, నా ప్రాణమా తినుము, సుఖించము, త్రాగము, అనేక సంవత్సరాలకే పళ్ళు కాయలు అన్నీ కూడగట్టాను, తిని శుభ్రంగా ఆనందించాలి. ధనవంతుడి కోరికలు అవి. మరి లాస్ట్ దగ్గర ఏమీ లేదు, అవునా? బల్ల మీద పడుతున్న రొట్టె మొక్కలు వేసుకుని బ్రతికి తిని, కానీ నీతిగా బ్రతికాడు. మన దగ్గర తినడానికి లేకపోయినా పర్లేదు, కానీ యథార్థంగా బ్రతకాలి, తప్పు చేయకుండా బ్రతకాలి, పాపం చేయకుండా బ్రతకాలి. దేవుడు మనకి ఇస్తున్న ఆయుష్కాలం నిలబెట్టుకోవాలని, మనం పొడిగించుకోవాలంటే నువ్వు బ్రతకవలసిన బ్రతకాలి. దేవుడికి ఒక్కసారి కోపం వచ్చిందంటే ఆయుష్కాలం కరెక్ట్. ఇప్పుడు ఆ చిచ్చుగడ్డ లైట్ అయిపోతాడు, దేవుడిని ఆయుష్కాలం అయితే అయిపోయినట్టు, అంతే అయిపోయినట్టు. ఒక్క క్షణం ప్రేమైన దేవుని పిల్ల, దేవుని కొరకు మనం జీవిస్తున్నామంటే, దేవుని కొరకు మనం బ్రతుకుతున్నామంటే, మరి తీర్పు దినంలోకి మనం వెళ్ళినప్పుడు దేవుడు లెక్క అడుగుతాడనే సందర్భం. ఆయన లెక్కల మాస్టర్ ఎవరు? యేసుక్రీస్తు వారు. దేవుడు లెక్కల మాస్టర్. ఆయన అడుగుతాడు, ప్రతి వారిని లెక్క అడుగుతాడు. మనకంటే ముందుగా నిద్రించిన పూర్వీకులు అడుగుతాడు, వాళ్ళకి వెనకాల మనల్ని కూడా దేవుడు. అందుకనే వాళ్ళ క్రియలు మంచివైనా సరే చెడ్డమైనా సరే విమర్శించిన వారు లెక్క అప్పగించాలి. క్రీస్తు నాయకుడి మీదట ప్రత్యక్షం కావాలను. ప్రియమైన దేవుని పిల్లలు, ఈ గంట సేపు మీరు ఈ మాటలు విన్నాము. ఈ మాటలు హృదయంలో భద్రపరచుకుని, నేను దేవుని కొరకు బ్రతకాలని, దేవుని కొరకు జీవించాలని ఒక ప్రణాళిక, ఒక ఉద్యమం మీలోకి రావాలని దేవుడు ఈరోజు ఈ వారం ఈ మధ్యాహ్న సమయంలో వాక్యం ద్వారా మనందరితో మాట్లాడాడని ఖచ్చితంగా మనం నమ్మాలి. మరి ఈ మాటలు మీ అందరికీ అర్థమైన ఆశిస్తూ నేను ఆ మాటలు ముగిస్తూ నాకు ఇచ్చిన సమయం అయిపోతుంది కాబట్టి ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, మీకే వందనములు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు తండ్రి. ఇదిగో దేవా, ఏ పాటి వారు ఎక్కడ వారు అయినప్పుడు కూడా నీ పిల్లలుగా నాయన క్రీస్తు రక్తంలో కడగబడిన మేము అందరం ఒక సంఘంలో కూడుకొని, ఇదిగో తండ్రి, వాక్యమందు మెలుగుగా ఉండాలి నాయన. మా మరణ దినాలు ఎలా ఉండబోతున్నాయి, మేము మరణించిన తర్వాత నువ్వు లెక్క అడుగుతున్నావు, ఆ లెక్కలకి నిజంగా మేము లెక్క అప్పగిస్తావా అనే సందర్భంతో మీరు మాట్లాడారు. బబులోని సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్న బెల్షస్సర్ నాయన, అతన్ని మీరు త్రాసులో వాళ్ళు చేస్తున్న పాపములన్నీ కూడా, అపవిత్రమైన పనులన్నీ కూడా మీరు లెక్క అడిగారు. ఎవరిని మీరు విడిచిపెట్టలేదు. ఈ లోకంలో మేము ఉన్నాము, మేము ఎంతకాలం జీవిస్తామో మాకు తెలియదు, మా ఆయుష్కాలం ఎప్పుడు ముగించబడతామో మాకు తెలియదు. కానీ నీకైతే ప్రతిదీ కూడా మీకు తెలుసు. బ్రతికినంత కాలం నీ కొరకు, నీ పనుల మీద, నీ పనుల కొరకు మేము బ్రతకడానికి మీ కృపను దయచేయండి. మాకు ఇస్తున్న తలంతులు మేము వాడబడి మరింతగా లోతుల్లోకి, వాక్యంలోకి వెళ్ళి తెలుసుకుని మేము కూడా ప్రయోజనకరంగా జీవించే జీవితం ఇక్కడున్న వారందరికీ, నాకు అందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభు. దుష్టుడు ఎవరిపై పెత్తనం చేయకుండా దూరపరచండి. నీ వాక్యం మా హృదయంలో ఉంటే దుష్టుడు మమ్మల్ని ఏమీ చేయలేడు తండ్రి. వాక్యానుసరంగా కూడా జీవించకపోతే మాలో దుష్టుడు ఆవరిస్తూ ఉంటాడు తండ్రి. వాడిని ఎదిరించాలంటే నీ వాక్యం మా హృదయంలో ఉంచుకోవాలి, నీకు లోబడాలి. అప్పుడే వాడు మీ అందరి నుంచి పారిపోతాడు తండ్రి. మీకు వందనాలు, స్తోత్రాలు. ఇక్కడికి వచ్చిన బిడ్డలందరూ కూడా మీకు జ్ఞాపకం చేసుకోండి. మరి నేను వారు విడిచి వచ్చిన గృహంలో ఉన్న బిడ్డలు వారందరూ కూడా మీరే జ్ఞాపకం చేసుకోండి. ప్రతి వారిని కూడా మీరు దీవించండి, చక్కని ఆరోగ్యాలు మీరు అనుగ్రహించండి. మీకు వందనాలు, స్తోత్రాలు. ఎందుకంటే నాకు ఈ అవకాశం ఇస్తున్న మరి సహోదరులు ప్రేమను బట్టి వందనాలు. మరి నేను ఇలాగే ప్రతి ఒక్కరు కూడా నీ సేవలో ఎదగాలి, పరిచయంలో సాగాలి, నీ కొరకు సాక్షిగా నిలబడాలి. మీరున్న రాజ్యంలో మా అందరూ చేరుకోవాలి. మీ కృప అందరూ దయచేయండి. క్రీస్తు గారికి ఈ ప్రార్థనను సమర్పిస్తున్నాను మా కన్న తండ్రి. అందరికీ వందనండి. మరి దేవాది దేవుడు మరి చక్కగా